Garuda Express, an international courier service. బాహుబలి 2లోని ఒక్క పాటతో వైఎస్ఆర్ని మళ్లీ గుర్తు చేసి కన్నీళ్లు పెట్టించారు జక్కన టీం. ఎక్కడ దండాలయ్య పాట విన్నా అందరికీ వైఎస్ఆరే గుర్తుకు వస్తారు. అవును, ముమ్మాటికి నిజం. ఇది ఎవరు ఏకీభవించినా ఏకీభవించకపోయినా ఇది నగ్న సత్యం. కొన్నిసార్లు కొందరు మహనీయులు దూరమవుతారు, అయినా ప్రజల గుండెల్లో చెరగని ముద్రలా ఉంటారు. అందులో వైఎస్ఆర్ మరీ ముఖ్యులు. తెలుగువారి గుండెల్లో చెరగని ముద్ర వేసి వెళ్లిపోయారు వైఎస్ఆర్. ఆయన గుర్తు చేసుకుంటే చాలు కన్నీళ్లు వస్తాయి. పేదవాడి బ్రతుకు మార్చింది ముమ్మాటికి వైఎస్ఆరే. అలాంటి వైఎస్ చనిపోయినప్పుడు ఎంతోమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు, గుండెలు అవిసేలా ఏడ్చారు. అయితే వైఎస్ఆర్ చనిపోయినప్పుడు కొన్ని పాటలు విపరీతమైన పాపులారిటీ సంపాదించాయి. పెద్దాయన అనే పాట, రెండవది చుక్కల్లోకి ఎక్కినాడు చక్కనోడు. ఇవి నిజానికి సినిమాలో కన్నా వైఎస్ మరణించిన తరువాత ఎంతో ఫేమస్ అయ్యాయి. చాలా మందికి ఇవి సినిమా పాటలంటే నమ్మరు కూడా. నిజంగా వైఎస్ఆర్ కోసమే పాడించారనుకుంటారు. అంతలా జనాల నరనరాల్లో జీర్ణించుకుపోయాయి. ఎక్కడ ఈ పాట వచ్చినా జనం వైఎస్ఆర్ని గుర్తు చేసుకుంటారు. ఆ పాటలోని ఎమోషన్ని వైఎస్ఆర్కి కనెక్ట్ చేస్తారు. అంతలా ఫేమస్ ఈ పాటలు. ఇప్పుడు రాజమౌళి కీరవాణి పుణ్యాన మరో పాట ఈ లిస్టులో చేరింది. బాహుబలి 2లోని దండాలయ్య పాట రిలీజ్ అయిన రాత్రే వైఎస్ అభిమానులు ఈ పాటకు వైఎస్ విజువల్స్ జోడించి సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. దీంతో ఈ పాట విపరీతమైన పాపులారిటీ సంపాదించుకుంది. కొన్ని సంచలనంగా మారిన పాటలలో ఈ పాట చేరింది. గ్రామాల్లో చాలా మంది బాహుబలి సినిమా కోసం కాదు, వైఎస్ఆర్ కోసం రాశారని అనుకుంటున్నారు. అంతలా సింక్ అయింది ఈ పాట. దీంతో ఈ పాటతో వైఎస్ఆర్ని గుర్తు చేసినందుకు వైఎస్ అభిమానులు థ్యాంక్స్ చెబుతున్నారు. ఇలా వైఎస్ను తలపించినందుకు, ఇలాంటి పాటను రాసినందుకు, తీసినందుకు జగన్ ఫ్యామిలీ రాజమౌళి కీరవాణిలకు థ్యాంక్స్ చెప్పినట్లుగా తెలుస్తోంది. ఒక్క పాటతో వైఎస్ ఇంకా ఎవరి గుండెల్లోంచి పోలేదని నిరూపించారని జగన్ సంతోషం వ్యక్తం చేశారంట. సూపర్ సాంగ్ కదా, మళ్ళీ ఒకసారి మీరు వినండి. హాయ్ యోయో వ్యూవర్స్, సబ్స్క్రైబ్ చేసేటప్పుడు అక్కడ ఉండే గంట సింబల్ ను ప్రెస్ చేయడం మర్చిపోవద్దు.